మాటలు వింటుంటే చిరాగ్గా ఉంది. ఆ నీలవేణి ఏమైందో అని టెన్షన్గా ఉంది. తను సాయంత్రం 6 వరకు రాలేదంటే బోర్డు మెంబర్ ఎలక్షన్స్కి భయపడి రాలేదనుకోవచ్చు. కానీ అలా కాకుండా రాత్రికి కూడా రాలేదంటే దీని వెనుక నా హస్తం ఉందని అనుమానించి నా కొడుకే నాతో యుద్ధం చేస్తాడు. నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. ఆంటీ, ఆలోచన మీది, కానీ అమలు చేసింది నేను. అవసరమైతే శాశ్వతంగా దాని అడ్డు తొలగించుకుంటాను. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. తారక్, ఒక్కడే వచ్చావేంటి? మా అమ్మ వాళ్ళతో పాటు కలిసి రావాలనుకున్నావా ఏంటి? అది కాదు తారక్, నీలవేణ్ణి తీసుకొస్తాం అనుకున్నాను. తను ఇంట్లో నుంచి నాకంటే ముందే బయలుదేరింది. మరి ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఏంటి సార్, నీలవేణి మేడం ఇంకా రాలేదు సార్. ఒకసారి ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుక్కుంటారా? అదేంటి, నీలవేణి బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? నేను ఈ పాటకు వచ్చేసి ఉంటుంది అనుకున్నాను. దిగర్చనా? ఆంటీ, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. కాదంబరి మేడం గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీలవేణి ఇంకా ఆఫీస్కి రాలేదని తారక్ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. దాన్ని సాయంత్రం వరకు రాకుండా చెయ్యాలనుకున్నాను, కానీ అది పూర్తిగా కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి ఫోన్ ట్రై చేయకపోయారా సార్? లేదు, తను మొబైల్ ఇంట్లోనే మర్చిపోయింది. ఇందాక వస్తూ కూడా ట్రై చేశాను, ఇంటికి కూడా రాలేదని కుక్ టెస్ట్ చెప్పాడు. ఇక్కడ కూడా రాకుండా ఇంట్లో కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్, మీ ఆవిడ కోసం వెయిటింగా? నీకు తెలుసు కదా, అయినా ఎందుకు అడుగుతున్నావు? బోర్డ్ మెంబర్ అవ్వాలని ఎంతో హడావుడిగా ముందే వచ్చేసి ఉంటుందనుకున్నాను, కానీ ఇంకా రాలేదనుకుంటగా. వస్తుంది. తాను రాకపోతే నన్ను బోర్డ్ మెంబర్గా చేస్తావా తారక్? చూడు, ఇక్కడ అందరి ముందు తిడితే బాగుండదు. సైలెంట్గా నీ పనేదో నువ్వు చూసుకో. మరి నీలవేణి రాకపోతే ఎలక్షన్స్ అవసరం లేదు కదా తారక్? అలాంటి ఆశలు పెట్టుకోకు. నీలవేణి సాయంత్రం వరకు రాకపోతే యునానిమస్ గా నేను ఎంపికైనట్టే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. నీలవేణి వస్తుంది, ఎలక్షన్ జరుగుతుంది. రేయ్, ఇంకా చూస్తున్నావేంటి? పద వెళ్దాం. ఎక్కడికి? టైం అవుతుంది, నీలవేణిని తీసుకొద్దాం, పద. వాళ్ళెక్కడికి వెళ్తున్నారు? నీలవేణి గారు ఇంకా రాలేదు కదా మేడం, తనని తీసుకురావడానికే వెళ్తున్నారు. ఎక్కడని వెతికి తీసుకొస్తారు?
పొద్దున్నే బయలుదేరిందన్నారు. ఇప్పటి వరకు ఆఫీస్కి రాలేదు అంటే ఇంకా వస్తుందన్న గ్యారంటీ ఏంటి? మేనేజర్ గారు, మీరు వెళ్ళండి. ఎక్కడుందో తెలియాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. సాయంత్రం 6ంటికి వస్తే చాలు కదా ఆంటీ, ఎలక్షన్ జరగకుండానే నేను ఎన్నికవడానికి. నా టెన్షన్లో నేనుంటే ఇదొకత్తి.